వాడు నమ్మి 100 సంవత్సరాలు కలిసి ఉండాల్సిన జీవితం 18 ఏళ్ళు నిండక ముందుకే 19 సంవత్సరాలకే తను చనిపోవడం బాధాకరం. వాడిని నమ్మినవు తల్లి, మట్టిలో కలిసిపోయినావు. ఇవాళ మీ అమ్మ బాధ చూడలేకపోతున్నాం, గొంతు మూగబోతుంది. నిజంగా ఇది వర్ణాతీతం. బంగారు తల్లి ఇక్కడిక్కడనే ఆడుతూ పాడుతూ తిరిగి ఈరోజు మట్టి పాలైందంటే నిజంగా ఇంతకన్నా దుర్మార్గం ఇంకొకటి లేదు. ఈ చావు అనేది సమాజానికి కనువిప్పు కలగాలి. ఇలా వైషమ్మకు ఆత్మశాంతి ఉండాలంటే నిజంగా కూడా చట్టాలు మార్పు రావాలి, సమాజంలో మార్పు రావాలి. ఆడపిల్లలకు అడుగడుగున ప్రతి క్షణం ఇదే మనము ఇంత అత్యంత దారుణమైన హత్య అంటే నిజంగా నేను ఇప్పటివరకు చూడలేదు. ఇప్పటివరకు ఇంత ఘోరంగానా? ఒక కడుపుతోనున్న పిల్లను పొడిచి చంపి ఇవాళ మట్టి పాలు చేస్తేవి. నువ్వేం సాధించినవురా? ఏం సాధించినవురా హరిబాబుగా? నీకేం కావాలరా? పువ్వుల్లో పెట్టి చూసుకున్నారా వాళ్ళు? ప్రేమ అని వస్తేవి, దాని పానం తీస్తేవి, ఇలా నమ్మిస్తేవి, మోసం చేస్తేవి. ఇంత ఘోరమారా నువ్వు? ఇంత పరిస్థితారా? ఏం సాధించినావో చెప్పురా. దాని నుంచి ఎంతమంది పిల్లల్ని? నిజంగా తమ్ముడు నాకైతే చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది, మాటలు కూడా రావట్లేదు. నేనేమంటే టీవీలలో చూసినప్పుడు ఏదో అనిపించింది, కానీ మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళ అన్నలు తమ్ముళ్ళు ఇక్కడ పడుకొని ఏడుస్తుంటే చూడు చెల్లెకి ఎక్కడ ఎండగొడుతుందో అని ఈ ప్రాణం నాకు మాట్లాడి కూడా రావట్లేదు. కానీ దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చట్టాలలో మార్పులు తేండి, మీకు దండం పెడతాం. ఇలాంటిది ఏ ఆడపిల్లకు కూడా రావద్దు, ఇలాంటి బాధ రాకూడదు. నిజంగా చెప్తున్నా కదా, ఇన్ని జరుగుతున్నా కూడా మనం ఎందుకు తరాలు మారుతున్నా కూడా ఎందుకు చట్టాలు మారట్లేదని అడుగుతున్నా. నిజంగా ఇది మనం రాజకీయాలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు. ఒక నిండు ప్రాణం, 2 ప్రాణాలు. ఎవరిచ్చిండ్రో హక్కు చెప్పడానికి? ఇష్టం లేకపోతే వదిలిపెట్టండి. నిజంగా అవగాహన లేకపోవడం వల్ల అంటే చదువు అనేది ఎంత ముఖ్యం అనేది అర్థమవుతుంది. చదువు లేకపోవడం వల్లనే ఈ మూర్ఖత్వం హత్యలు జరుగుతున్నాయి. చదువుకోవాలి, ఆడపిల్ల తన కాళ్ళ మీద తను నిలబడాలని ఎన్ని చట్టాలు వచ్చినా కూడా ఇవాళ ఇలాంటి వైశ్యులు ఎంతోమంది మట్టిలో కలిసిపోతున్నారు. దయచేసి ఇవాళ సోషల్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా, ఏ మీడియా, ప్రింట్ మీడియా కానివ్వండి, ఇలాంటి వాస్తవాలను ప్రజలకి తీసుకురండి. ఉన్నది ఉన్నట్టుగా సమాజంలో ఆడపిల్లని బతకనిద్దాం. నేనైతే ఇదే కోరుకుంటున్నా. నేను ఇది ఎక్కువగా ఎందుకంటే టీవీలలో చూడడం కన్నా నిజంగా ఇక్కడికి వచ్చి తెలుసుకుంటే వాస్తవాలు ఏంది అనేది చూస్తే కడుపు తరుక్కపోతుంది. ఇక్కడ వచ్చి చూడండి. దీన్ని నేను ఎందుకంటే మదర్ ఫౌండేషన్ ద్వారా పూర్తిగా ఖండిస్తున్నా. ఈ హత్యని అసలు అత్యంత దుర్మార్గం. చంపే రైట్ ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. వదిలిపెట్టండి, వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు, హ్యాపీగా ఉండండి. కానీ ఇంతకంటే ఒంటరి మహిళల జీవితాలలో నేను ఎంతోమందిని చూసిన. ఆ ఒంటరి మహిళల జీవితాలలో ఎన్నో బాధలు సాధలు. ఇవాళ ఇంకా ఆ పసికూన ప్రాణం బయటికి రాకముందుకే చంపేసిండు. హరిబాబుకు పెద్ద శిక్ష పడాలి. హరిబాబుకు శిక్ష పడితేనే ఈ దేశంలో అమ్మాయిల మీద ఇలాంటి దాడులు, హత్యలు జరగడం అనేది అప్పటి వరకు సమాప్తం అవుతుంది తప్ప ఈ చట్టాలు ఇట్లనే ఉంటే ఎంతోమంది బలి కావాల్సి వస్తుంది.